కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లో చిక్కుకుపోయినటువంటి ఈ విద్యా వ్యవస్థని బయటికి తీసుకొస్తే మొత్తానికి మొత్తం మారిపోతుంది, వ్యవస్థలు చేంజ్ అయిపోతుంది. ఇలా విద్యా వైద్యమే కదా చచ్చిపోతా ఉన్నారు పేదలంతా, సామాన్యులంతా. సో ఆ విద్యని మరి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి విద్యని బయట ఏ పెడతా నేను తీసుకొస్తా అని చెప్పి ఓపెన్ గా అంటున్నట్టే ఇది ఈయనకి పేదల పట్లనో లేకపోతే మన పట్లనో విద్యార్థుల పట్లనో ఉన్నటువంటి ప్రేమతో అంటున్న మాట కాదు. రేవంత్ రెడ్డికి పెడుతున్నటువంటి సురుకు, రేవంత్ రెడ్డికి అంటిస్తున్నటువంటి చురుకు. కొర్రాయితోని గోక్తా ఉన్నాడు. ఇక చూసుకో, ఇక నేను చేస్తా, నువ్వు గోకుడే కాదు నేను కూడా గోక్తానే ఉంటాను, నువ్వు గోకు గోకగానే నేనైతే నేను గోక్తానే ఉంటా అన్న సామెత ఏదైతే ఉందో అది ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి సురకలు అంటిస్తా ఉన్నాడు. ఈ శాఖ నా శాఖ అయి ఉంటే మొత్తానికే మార్చేస్తా, మాకు కావాలి అసలు. యాక్చువల్ గా ఇది డిమాండ్ అసలు నిజంగా. అసలు ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి సంస్థలు ఉండకూడదు, అసలు ఏది ఉండకూడదు, మొత్తం ప్రభుత్వ విద్యనే ఉండాలనేది మా అందరి డిమాండ్. బ్రహ్మాండంగా పనిచేయాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? నిజంగానే ఆ శాఖ మార్చి ఈ శాఖ ఇస్తే అయిపోతుంది కదా. ఆర్ఎన్బి ఇంకొకరికన్నా ఇచ్చి విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని కూడా చాక్ పీసులకు కూడా పైసలు ఇవ్వనప్పుడు ఈయన మొత్తం కార్పొరేట్ వ్యవస్థను తీసి పడేస్తా అన్నప్పుడు ఈయనకి ఇవ్వాలి కదా. ప్రభుత్వంలోనే ఉంటారు, సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇంకొకడు అంటాడు ఆర్ఎన్బి ఇస్తే మొత్తం గుంతలేని రోడ్లు చేసి పడేస్తా, ఇంకోటి అంటాడు. మనకేం చెప్తావు సమాధానం?